సహచర మిత్రులందరికీ కూడా జై తెలంగాణ. జై తెలంగాణ. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశం ముందుగా కొన్ని క్లారిఫికేషన్స్ మనం తీసుకోవాలి. సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించి ఎప్పుడున్నటువంటి బూర్జువా పార్టీలను దెబ్బతీస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క శక్తిని ముందే గమనించి ముందే అంచనా వేసి ఎక్కడ ఏ చిన్న పొరపాటు దొరుకుతుందో అన్నటువంటి ఒక గోతికాడి నక్కల లెక్క కాసుకొని కూర్చొని ఏ చిన్న విషయం జరిగినా ఆయన మీదికి ఈ విధంగా విషయం చెందడం అనేది ముందుగా మౌనంగా ఉండి ఇట్లాంటి వాళ్లకు మద్దతిస్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. మౌనంగా ఉండి మద్దతిస్తున్నట్టే మీరు తెలంగాణ వాదులు కాదన్నట్టే నిన్నటి జరిగినటువంటి విషయం ఏదైతే ఉన్నదో మనం ముందే అనుకున్నాం. ఒక నాయకుని ప్రవర్తన తీరుని బట్టి అతని యొక్క అనుచరుల ప్రవర్తన తీరుని బట్టి నాయకుని ప్రవర్తన ఎట్లుంటుందో అని చెప్పి మనం ముందే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం అనుకున్నాము. దాంట్లో ఏమాత్రం ఆ పదాలకు ఏమాత్రం అర్థం చెడకుండా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ అనేది మనం చూసినాం. వాళ్ళ నాయకుడు అట్లాంటోడు కాబట్టి, పవన్ కళ్యాణ్ అట్లాంటోడు కాబట్టి ఆ భాషలో ఇష్టం వచ్చినట్టు పృథ్వీరాజ్ అన్న మీదకి అదేవిధంగా పాశం యాదగిరి గారి మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, బూతులు మాట్లాడారు. ఎందుకంటే ఎవరు నేర్పినటువంటి విద్య అది వాళ్ళ నాయకుడు నేర్పినటువంటి విద్య. ఎందుకంటే మనకు ఒక సామెత కూడా ఉన్నది, యథా రాజా తదా ప్రజ అని చెప్పి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అంటున్నావు, పవన్ కళ్యాణ్ అనుచరులం అంటున్నారు కాబట్టి అతను పెట్టినటువంటి పార్టీలో పట్టిన మీరు ఈరోజు ఉన్నారు కాబట్టి, తెలంగాణ అస్తిత్వం మూలాలు లేనటువంటి పార్టీలో పట్టిన మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్ర పెత్తందారులకు బానిసలైపోయిండు. అరే పవన్ కళ్యాణే చంద్రబాబు దగ్గర ఒక బానిస. ఆ బానిస దగ్గర మీరు ఈరోజు బానిసలైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం ఊకోదు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంకా ప్రాంతీయవాదం ఏంది, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏందని చెప్పినటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలివయో అర్థం కాదో లేకపోతే ఇట్లాంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి స్పెక్యులేషన్స్ వల్ల మీరు అట్లా మాట్లాడుకుంటారో తెలియదు. కానీ ఈరోజు హైదరాబాద్ లోపల అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు వచ్చినాయి, మేము ఉద్యోగాలు వేలాది ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ చెప్పి ఆ ఉద్యోగాలన్నీ ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి సంక్రాంతి పండుగ వస్తే, దసరా పండుగ వస్తే ఈ బార్డర్ దాటి ఒక 3-4 లక్షల బండ్లు తెలంగాణ బార్డర్ దాటి అవతలకు పోతాని. కార్లే బండ్ల మీద ఎంతమంది పోవాలి, బస్సులలో ఎంతమంది పోవాలి, మనకి ఇంకా ఓడ మార్గం లేదు. కానీ ఉంటే అట్లెంతమంది పోదురు, ఏరోప్లేన్లు ఎంతమంది పోవాలి, ఇట్లా అనేక మంది బార్డర్ దాటుకొని పోతున్నారు అని చెప్పారంటే ఇక్కడ ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన యొక్క ఉద్యోగాలను కంప్లీట్ గా మన ప్రాంతం లోపల ఇక్కడ పెట్టినటువంటి రిసోర్సెస్ వాడుకుంటా, ఇక్కడి వనరులను కన్జ్యూమ్ చేసుకుంటా ఈరోజు కంప్లీట్ గా ఉద్యోగాలు వాటి యొక్క ఫలితాలు ఎవరు పొందుతున్నారు అని చెప్పానంటే ఇక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడబెట్టుకున్నటువంటి ఆంధ్ర పెత్తందారులు. ఇవేవి అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా ప్రాంతీయవాదం ఏందని చెప్పి మాట్లాడతారు. అసలు ప్రాంతీయవాదాన్ని మొదలుపెట్టింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అనేది జరిగిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ గా కింది స్థాయి కార్యకర్తల వరకు, కింది శ్రేణి కార్యకర్తల వరకు కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద మాట్లాడిన తర్వాత వీళ్ళు కంట్రోల్ చేయకుండా దాన్ని ప్రోత్సహించారు. కాబట్టి అక్కడ మీ తెలంగాణోళ్లకు మా ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకురా అని చెప్పి మాట్లాడితేనే తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. కానీ నిన్న వాళ్ళు ఏం పోర్ట్రేట్ చేస్తారు? ఇంకా ఆ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టిందే మీరు కదరా భయ్. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టినట్టు నిన్న చంద్రబాబు పెట్టినటువంటి మహానాడు లోపల నర్సిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టేది ఎవర్రా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎవర్రా? మీరు కాదా? ఇక్కడ వాళ్ళని పట్టుకొని ఇక ఈ బానిస కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పేర్లు అనవసరం. ఇదే హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి తాగిన మత్తుల వందే మాత్రం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటా, అరే నువ్వు దొరికింది స్వాతంత్రోద్యమంలో కాదురా, డ్రంక్ అండ్ డ్రైవ్ లా మూసుకొని కూర్చో అని చెప్పి పోలీసులు లోపల నూకిరా బాయి. చరిత్ర చదివితే నవ్వుతారు, బొర్లి నవ్వుతారు.
వాళ్ళని వీళ్ళని బెదిరించుకుంటా పైసలు ఆగం పట్టించుకుంటా వేస్తే అప్పుడు పోలీసులు దొరకబట్టి కేసులు పెడితే తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భం లోపల అప్పుడు బచ్చగానివి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతా అంటే ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తా అంటే నీ మీద కేసులు పెడితే నా తెలంగాణ ఉద్యమం లోపల నా మీద కేసులు అయినాయి అని చెప్పి ప్రాపగేట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భరించడానికి అన్ని మూసుకొని కూర్చోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఇక్కడ గడ్డి పరకలే గడ్డపారలు అయినాయి, గడ్డపారలు దించుతాం కొడక అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము సహనం కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడింది మేము, రాజ్యాంగ పరిధి లోపట విమర్శ చేసింది మేము, పరిధి దాటి ప్రవర్తించినటువంటి కొడుకుల మీద మాట్లాడింది మేము మాట్లాడిన తర్వాత ఏంద్రా సనాతన ధర్మం గురించి మాట్లాడినారు కదా, సనాతన ధర్మం లోపల 3 పెళ్లిళ్ళు చేసుకోమని ఉన్నదా? సనాతన ధర్మం లోపల ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడమని ఉన్నదా? సనాతన ధర్మాన్ని అవమానించడానికి నీకెంత ధైర్యం రా? సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మొగోడ్రాబాయి 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడని చెప్పానంటే అది సనాతన ధర్మాన్ని కించపరిచినట్ట కాదా అనేది మరి ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, దాన్ని పేటెంట్ రైట్ తీసుకున్నాం మేమని చెప్పుకునేటోళ్ళు కావచ్చు, ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇట్లా అనేకమైనటువంటి తప్పుడు మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు తెలంగాణ జనసేన ఏం మాట్లాడారంటే ధర్నా చౌక్ గురించి మాట్లాడారు. ధర్నా చౌక్ను కేసీఆర్ బంద్ చేసినప్పుడు మీరెక్కడ ఉన్నారు రా భయ్? ధర్నా చౌక్ విషయం లోపల హైకోర్టులా చిక్కుడు ప్రభాకర్ పిల్లేసి అది సక్సెస్ అయిన తర్వాత కాదురా ధర్నా చౌక్ మళ్ళీ మనకు వచ్చింది. అది చేసిన తెలంగాణ ఉద్యమకారులు కాదురా భయ్. ఇష్టం వచ్చినట్టు చరిత్రను వక్రీకరించుకుంటా హక్కు నీకు ఎవరిచ్చిండని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మేము ఏది పడితే అది మాట్లాడతాము, మేము ఏది పడితే చేస్తాము. తెలంగాణ జన సైనికులు 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది ఉంటే మేము 4 కోట్ల మంది ఉన్నాం. ఒక్కటే దెబ్బ కొడుక తుణుకలు అవుతావు. హైదరాబాద్లో కనబడకు, వెళ్ళిపోను, ఆంధ్రాకి వెళ్ళిపోను, అక్కడనే సేపుకుంటావు, నువ్వు రాకు. మనం కూడా ఎక్కువ బెదిరించుడు అవసరం లేదు, బానిసలు అవసరం లేదు. తెలంగాణకు యోధులు కావాలి. యోధులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఎక్కడున్నారా భయ్? రైతులు కళ్ళాల కాడ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా అంటే మీరు ఎక్కడ పోయినరు? దామగుండంలా 11 లక్షల చెట్లు నరికేస్తా అంటే పక్క పొంటున్నటువంటి గ్రామాలు ఆహాకారాలు చేస్తా అంటే మీరు ఎడబోయినరా భయ్? అక్కడ నల్లమల ఫారెస్ట్ లా చెంచుపెంటల మీద దాడులు చేసి యురేనియం మైనింగ్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు పోయింది పృథ్వీరాజు అన్నారా? మీరెక్కడ పోయినరా భయ్? అక్కడ వెలుగుమట్ల అన్ని ఇండ్లు కూల్చేసుకుంటే వాళ్ళకి కరెంట్ ఇవ్వకపోతే, వాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళ పిల్లలు చదువుకొని ఇవ్వకపోతే అక్కడికి పోయి రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది పృథ్వీరాజు అన్న పాశం దగ్గర భయ్. మీరెక్కడ ఉన్నారు అప్పుడు? కుమ్మెర ఘటన ఎత్తుకున్న వాళ్ళందరూ ఇడిచిపెడితే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతే వాళ్ళను అక్కున చేర్చుకొని వాళ్ళని హాస్పిటల్ తీసుకొని పోయి నిన్న కూడా పోయినట్టున్నారు. నిన్న కూడా హాస్పిటల్ తీసుకొని పోయి ట్రీట్మెంట్ చేసింది పృథ్వీరాజు అన్నారా? నువ్వు ఎక్కడున్నావురా? తెలంగాణ లోపల వాడు సినిమాలు కోటాను కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని సినిమాలు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్ము దోసుకొని జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఆస్తులు పెంచుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 లక్షలు 30 కోట్లు ఇష్టం అక్కడక్కడ దానాలు చేస్తే అదే పెద్దదైతే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా అంటే ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకొని అనేక మందికి ఆపరేషన్లు చేయించి అనేక మందిని ఆర్థికంగా ఆదుకొని అనేక మందిని వాళ్ళందరూ కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడతా అంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపెట్టి తన సొంత ఆస్తులు ఖర్చు పెట్టుకొని ఆయన అనేక మందికి సాయం చేసిండు. ఎప్పుడు కూడా మీ నాయకుని లెక్క పబ్లిసిటీ చేసుకోలేదురా పృథ్వీరాజ్ అన్న, మీ నాయకుని లెక్క డప్పు కొట్టుకోలేదురా పృథ్వీరాజ్ అన్న అని చెప్పి ఈరోజు ఉన్నటువంటి వాస్తవాలను మేము చెప్తా ఉన్నాం. ఇక మంగ్లీ గురించి మంగ్లీకి సంబంధించినటువంటి ఇష్యూ గురించి సింధులు దొక్కిండ్రు, మీడియా ముంగటికి వచ్చి కోతులు డాన్స్ చేసినట్టు చేసిరు. ఏమైనా బాయ్ మళ్ళా 2 కోట్ల రూపాయలు మంగ్లీ దగ్గర తీసుకొని మన బండి భాగీరాజు ఇష్యూ రాగానే కథం ఆ బుచ్చటను సైలెంట్ చేసి అమ్ముడువైనటువంటి నా కొడుకులు మీరంతా కూడా ఇలా మీరు వచ్చి మాట్లాడుతారు ఆ పృథ్వీరాజ్ అన్న గురించి. రేవంత్ రెడ్డి నుంచి కేసీఆర్ దాకా, చంద్రబాబు నుంచి కిషన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు రమ్మని కోట్లాది రూపాయల ఆశ చూపెట్టినప్పటికీ కూడా, ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా దేనికి లొంగకుండా తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ
విద్య, వైద్యము, చదువు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసి ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, అమ్ముడు పోనటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ అన్న యొక్క కాలి గోటి మీద ఉన్నటువంటి మురికికి సరిపోతారా మీరు మీ నాయకుడు? మాట్లాడితే తూటాలు బయటికి వస్తాయి బిడ్డ, బతకరు. ఇట్లా అనేక మంది ఉన్నారు. పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాశం యాదగిరి గారే కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు. నేను ఉస్మానియా జేఏసీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మీ పేరు బదనాం అవుతుంది కంచర్ల భద్రన. ఇప్పటికైనా నువ్వు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున ఖచ్చితంగా మీరు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మౌనం అసలు కూడా పనికిరాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ కోసం ఆయన తాపత్రయపడి, అరే రేవంత్ రెడ్డి ఆయన ఒకటే కాలేజీలో కలిసి చదువుకున్నారు, ఆయనకు అత్యంత దగ్గర మిత్రుడు అయినప్పటికీ కూడా ఆ స్నేహాన్ని ఏమాత్రం కూడా మిస్యూజ్ చేయకుండా, వాడుకోకుండా తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ ప్రాంతం కోసము పోరాటం చేసేటటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ యాదవ్. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని చెప్పనంటే తెలంగాణ సమాజం ఎన్నడూ కూడా ఊరుకోదు. తెలంగాణ పౌర సమాజంతో పాటు మేధావి వర్గం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే జర్నలిస్టులు కావచ్చు, ఎవ్వరు కూడా ఊరుకోరని చెప్పి మొదటి హెచ్చరికగా చెప్తా ఉన్నాం. నిన్న మీరన్నారు కదా, ఆపేస్టోళ్ళు అయితే ఇక్కడితో ముగిద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఆ లుచ్చాగంతో ఎందుకు అట్లా మాట్లాడిపిచ్చిరని చెప్పి అన్నటువంటి విషయాన్ని తెలంగాణ జనసేనకు ప్రశ్న వేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మాట్లాడినటువంటి మాటలకు వెనక్కి తీసుకొని బేషరతుగా పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అదేవిధంగా పాశం యాదగిరి గారికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పవలసిందే. చెప్పేదాకా నిన్ను చీరిచింత గట్టకపోతే, నిన్ను ఇట్లే ఉండకపోతే కొడక చూసుకో, ఇక నీ లెక్క ఏమవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చివరి హెచ్చరిక చేస్తా ఉన్నాం, క్షమాపణ తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా, ఖబర్దార్ ఆంధ్ర బానిస కుక్కలారా, ఖబర్దార్ ఆంధ్ర బానిస కుక్కలారా. థ్యాంక్ యూ సూర్య. ఈ రెండు